బీజేపీ కూడా బీసీ అధ్యక్షుని పెడతాం, అవసరమైతే బీసీ ముఖ్యమంత్రి చేస్తాం అంటుంది కదా. సో కాంగ్రెస్ లో ఇంకా అంతకంటే గొప్ప ఏమన్నా బీసీని ఎంకరేజ్ చేయడంలో ఇంకోటి బండా దత్తాత్రేయ గారు కుర్మ కులస్తులు, ఆయనను తీసేసి కిషన్ రెడ్డి గారిని వేస్తారు. కిషన్ రెడ్డి గారిని తీసేసి మళ్ళీ డాక్టర్ లక్ష్మణ్ వస్తారు బీసీ, మళ్ళీ డాక్టర్ తీసి మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడు, మళ్ళీ కిషన్ రెడ్డి తీసేసి మళ్ళీ బండి సంజయ్ వస్తాడు, మళ్ళీ బండి సంజయ్ మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడు. ఇలా కిషన్ రెడ్డి ప్రత్యేకత ఏంది? ఓకే, ఇలా కిషన్ రెడ్డి ప్రత్యేకత ఏంది అంటే బీసీ నాయకత్వాన్ని కేవలం ఆ సమయానికి పెట్టేసి ఆ తర్వాత ఏదో ఒక బురద చల్లేసి వీళ్ళకి బీసీలకు నాయకత్వం రాదు, బీసీలకు నాయకత్వ లక్షణాలు లేవు అంటే ఉంటే మాకే ఉందని చెప్పి ఆ కిషన్ రెడ్డి లాంటి మూర్ఖులు తెలంగాణకి పట్టిన చెడ పీడ ఎవరు అంటే కిషన్ రెడ్డి. ఓకే, కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఒక దారిద్రపు రేఖ. ఢిల్లీలో పోయి నానా ఆచారాలు పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గట్టిగా అవుతుంది కాబట్టి ఈసారి మనము బీఆర్ఎస్తో పొత్తు ఉండాలి, నేను బీఆర్ఎస్ని కవర్ చేసినా నువ్వు పిలిపించి కవర్ చేసుకోండి, తద్వారా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా కిషన్ రెడ్డి శిఖండి పాత్ర పోషించాడు. ఓకే.